నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే మనం ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటిది క్యాపిటల్ అకౌంట్ మనం ఇంతకుముందే బడ్జెట్ అనేటటువంటి దాంట్లో మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటి తెలుసుకున్నాం. అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇంతకుముందు మనకు ఇక్కడ వచ్చినటువంటి చాప్టర్లో మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి, క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏమిటి అనేటటువంటి తెలుసుకున్నాం. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటిది కూడా ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దాని మీనింగ్ ఏం జరిగింది, మనకు ఇక్కడ ఆస్తుల్ని క్రియేట్ చేయడానికి మొదట మనం చేసేటటువంటి ఎక్స్పెండిచర్ మనకి ఏదైతే ఉంటుందో వాటిని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. అంటే ఆస్తులు క్రియేట్ చేయడానికి. ఒక బిల్డింగ్ని మనం ఈరోజు తయారు చేయాలని అంటే ఒక బిల్డింగ్ తయారు చేసిన తర్వాత దాని నుంచి రెంట్ అనేటటువంటిది మనం తెచ్చుకుంటాం కదండి. అంటే ఒక ఎక్స్పెండిచర్ మొదట అయ్యి ఆ ఎక్స్పెండిచర్ ఒక ఆస్తిని క్రియేట్ చేసి మళ్ళీ మనకు ఆ ఇన్కమ్ అనేటటువంటిది అంటే ఆ ఎక్స్పెండిచర్ రిటర్న్ ఇన్కమ్లో వస్తుంది. కాబట్టి అలాంటి వాటిని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటి దాంట్లో కరెంట్ అకౌంట్ అనేటటువంటిది ఉంది, క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటిది కూడా ఉంది అనేటటువంటిది చెప్తాం. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది, ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అనేటటువంటిది, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అనేటటువంటిది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి మన యొక్క భారతదేశంలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని ఇక్కడ ఉండేటటువంటి దాన్ని క్యాపిటల్ అకౌంట్గా చెప్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెరారీ అనేటటువంటి కారు మన భారతదేశంలోకి వచ్చి కార్ల ఉత్పత్తి పరిశ్రమ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తుంది అని అనుకుందాం. అది మనం ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు అనేటటువంటి వాటిని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, తర్వాత పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఫెరారీ అనేటటువంటి కారు మన ఇండియాలోకి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి అనంతపూర్లో కానివ్వండి, కర్నూలులో కానివ్వండి, ఏదో ఒక కారు తయారు చేసేటటువంటి ప్లాంట్ని తయారు చేసి అక్కడ కార్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేసింది అని అంటే వాటిని మనం ఏమని చెప్తామంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అని చెప్పడం జరుగుతుంది. అదే ఫెరారీ అనేటటువంటి కారు ఇక్కడ ఇలా ఒక సంస్థను ఏర్పాటు చేయకోకుండా ఇక్కడ మన ఇండియాలో కార్లు తయారు చేసేటటువంటి టాటాతో కానివ్వండి, లేకపోతే సుజుకీతో కానివ్వండి, ఇలా ఒక ఇండియన్ సుజుకీ అనేటటువంటిది కాదు, టాటా అనేటటువంటి ఈ కంపెనీతో ఇక్కడ టాటా కంపెనీలో కాస్త ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఆ టాటా కంపెనీతో ఇక్కడికి కార్ల ప్రొడక్షన్ అంటే టాటాకి సంబంధించినటువంటి షేర్స్లలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి టాటా షేర్లను కొని టాటా యొక్క ప్రొడక్షన్ పెంచడానికి యూజ్ చేస్తే వాటిని మనం ఏమని చెప్తామంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. అంటే నువ్వు డైరెక్ట్ కంపెనీని స్థాపించి ఇక్కడే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆల్రెడీ స్థాపించబడినటువంటి సంస్థల్లో షేర్లు కొంటూ నువ్వు ఉత్పత్తిని పెంచేకి ఉపయోగం చేస్తే వాటిని పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. అదేవిధంగా ఇక్కడ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అంటే మనం విదేశీయుల నుంచి తీసుకున్నటువంటి అప్పులు కానివ్వండి, ఏదేని విదేశీ సంస్థలు మనకు సహాయ సహకారాలు అందించేటటువంటి దాన్ని ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అనేటటువంటిది చెప్తాం. ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ అనేటటువంటిది, క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ అనేటటువంటిది, క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్డ్ అనేటటువంటిది కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కరెంట్ అకౌంట్లో వచ్చినటువంటి క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటి వాటి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కరెంట్ అకౌంట్లో వచ్చినటువంటి ట్రేడ్ని, క్యాపిటల్ అకౌంట్లో వచ్చినటువంటి వాటిని రెండింటినీ మనం తీసుకొని ఇక్కడ జీరో అయ్యింది అని అంటే మన దగ్గర ఉండేటటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈక్విలిబ్రియంగా ఉంది అనేటటువంటిది ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కరెంట్ అకౌంట్ అనేటటువంటిది, క్యాపిటల్ అకౌంట్ అనేటటువంటి దాంట్లో డెఫిసిట్ అనేటటువంటిది వచ్చింది అని అంటే ఒక కంట్రీకి సంబంధించినటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటటువంటి దాని ద్వారా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ద్వారా వచ్చినటువంటి డెఫిసిట్ని ఇక్కడ పూడ్చడం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటటువంటి దాటిని ఇక్కడ ఉండేటటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని అఫీషియల్ రిజర్వ్ సేల్ అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వీటిని మనం ఇక్కడ ఉండేటటువంటి ఓవరాల్ బ్యాలెన్స్ ఆఫ్
పేమెంట్ డెఫిసిట్ అనేటటువంటిది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని అటానమస్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఇక్కడ అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. అటానమస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇట్స్ ఓన్లీ ద ప్యూర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్నేషనల్ ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ జరిగేటటువంటి వాటిని అటానమస్ ట్రాన్సాక్షన్గా చెప్పడం జరుగుతుంది. అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్ అంటే ఈ అటానమస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగినటువంటి డెఫిషిట్స్ని కానీ సర్ప్లస్ని కానీ వాటి గురించి చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ని మనం అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిషిట్ అనేటటువంటిది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటటువంటిది, ఇక్కడ సర్ప్లస్ అనేటటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కరెంట్ అకౌంట్ని క్యాపిటల్ అకౌంట్ని రెండింటినీ కూడా క్లబ్ చేసే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటిది ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉండేటటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటి దాటికి సంబంధించినటువంటి లిస్ట్. ఇక్కడ నేను కరెంట్ అకౌంట్లో క్యాపిటల్ అకౌంట్లో ఏదైతే మనం చెప్పామో వాటన్నిటినీ కన్సిడర్ చేసే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ తయారు చేయడం జరుగుతున్నటువంటి దాన్ని ఇక్కడ కన్సిడర్ చేసేయడం. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటే ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఉండేటటువంటి మనీ అనేటటువంటిది ఎక్స్చేంజ్ చేసేటటువంటిది ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది ఉంటుంది, ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే విదేశీ మారకాన్ని అంటే విదేశీ ద్రవ్యాన్ని ఇక్కడ డొమెస్టిక్లా ఉండేటటువంటి కంట్రీస్లో మనం ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి మార్కెట్నే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది ఎలా డిపెండ్ అవుతుందంటే ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ఆన్ ది డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ దట్ కరెన్సీ. అదేవిధంగా ఒక కంట్రీకి సంబంధించినటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించి ఆ యొక్క కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది ఇక్కడ డిమాండ్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి డిమాండ్ ఫర్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎలా వస్తుంది అని అంటే గిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలోనే ఇక్కడ ఫారెన్ గూడ్స్కి ఎక్కువ డిమాండ్ రావడము, ఫారెన్ సర్వీసెస్కి ఎక్కువ డిమాండ్ రావడము జరిగితే గిన మనం ఏం చేస్తాం, ఆ యొక్క కంట్రీ నుంచి ఆ యొక్క గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ అనేటటువంటిది చేసుకోవాలి అని అంటే మన ఇండియన్ కరెన్సీతో ఈ యొక్క అమౌంట్ అనేటటువంటిది మనం తీసుకోవడం జరగదండి. ఎలా జరుగుతుంది అని అంటే గిన ఇక్కడ కంపల్సరీగా ఆ కంట్రీ కరెన్సీస్తోనే మనం చేయాల్సి వస్తుంది. కంటే ట్రాన్సాక్షన్ మనం ఆ కంట్రీ యొక్క కరెన్సీస్తోనే చేయడం రావడం జరుగుతుంది, లేకపోతే డాలర్స్తో అన్న చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఫారెన్ కరెన్సీకి ఎక్కువ డిమాండ్ ఏర్పడడం జరుగుతుంది. అప్పుడు మన కరెన్సీకి డిమాండ్ అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. సప్లై ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది ఎలా జరుగుతుందంటే మన యొక్క ఇండియాలోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు రావడం కానీ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ రావడం కానివ్వండి, విదేశాల్లో ఉండేటటువంటి భారతీయులు మన దేశంలో ఉండేటటువంటి వాళ్ళ రిలేటివ్స్కి మనీని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కూడా ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ అనేటటువంటి జరగడం జరుగుతుంది. ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది ఎలా డిసైడ్ చేస్తారంటే దీనికి 3 మెథడ్స్ని వాడడం జరుగుతుంది. ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ని ఎలా మనం డిసైడ్ చేస్తామంటే ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ అని, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అని, తర్వాత మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది చెప్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ మార్కెట్ ఓరియంటెడ్ డిమాండ్ అండ్ సప్లై అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా అనేటటువంటి ఈ కంట్రీ నుంచి ఎక్కువగా అమెరికాలో ఉండేటటువంటి కంట్రీకి స్టూడెంట్స్ వెళ్తున్నా, అదేవిధంగా ఇండియన్స్ అనేటటువంటి వాళ్ళు అమెరికాకు ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నా, అప్పుడు అక్కడికి వెళ్ళడానికి అక్కడ వాళ్ళ లైవ్లీహుడ్ కావడానికి డాలర్స్ అనేటటువంటిది డిమాండ్ అనేటటువంటిది కావడం జరుగుతుంది. అప్పుడు మన ఇండియన్ కరెన్సీని డాలర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే డాలర్కి డిమాండ్ అనేటటువంటిది పెరిగిపోవడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ డాలర్కి డిమాండ్ పెరిగిపోవడం వలన మన యొక్క ఇండియన్ రూపీ డాలర్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇక్కడ డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. ఇలా డిక్రీజ్ అయ్యేటటువంటి దాన్ని డిప్రిసియేషన్ అని అంటాం. అదే ఇక్కడ డాలర్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు రూపీ అనేటటువంటి
అనేటటువంటిది పెరిగిపోతుందనంటే అప్రిసియేషన్ అంటాం. అంటే ఒక ఫారెన్ కరెన్సీకి ఎక్కువ డిమాండ్ వచ్చింది అని అంటే డొమెస్టిక్ కరెన్సీకి ఇక్కడ వాల్యూ తగ్గిపోవడం జరుగుతుంది. దాన్ని మనం డిప్రిసియేషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈక్వల్ టు 76 రూపీస్ అనేటటువంటిది ఉంది అని చెప్పేసి అని అంటున్నాం. అంటే ఒక డాలర్కి 76 ఇండియన్ రూపీస్ ఇస్తేనే ఈక్వల్ అవుతుంది. ఎందుకనంటే మన ఇండియాలో ఎక్కువగా డాలర్కి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ మన యొక్క వాల్యూ అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ఒక కంట్రీకి యొక్క కరెన్సీకి ఎక్కువ డిమాండ్ ఎలా వస్తుంది? మనం ఆ కంట్రీలోకి వెళ్ళడం కానీ, ఆ కంట్రీ ప్రోడక్ట్స్ని మనం ఎక్కువ ఇష్టపడడం కానీ, ఆ కంపెనీ ప్రోడక్ట్స్ని మనం లైక్ చేయడం కానీ ఇలాంటివి జరిగినాయి అని అనుకుంటే అప్పుడు మనకు యొక్క కంట్రీ కరెన్సీ ఆ యొక్క వాల్యూ అనేటటువంటిది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఈ యొక్క ఆ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ఆన్ డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని ఆ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ని మనం ఇక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి $1 ఈక్వల్ టు 76 అనేటటువంటిది ఉందండి. ఇది డిమాండ్ని బట్టి 76, 80 అవ్వచ్చు, 90 అవ్వచ్చు, ఈవెన్ 70 కూడా కావచ్చు, ఈవెన్ 60 కూడా కావచ్చు. ఇట్స్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై బట్టి ఈ రేట్స్ మారుతుంటాయి. కానీ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయిపోతుంది. సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్షన్ అయిపోయి $1 ఈక్వల్ టు 60 రూపీస్ అనేటటువంటిది డిసైడ్ చేసేస్తుంది. అంటే ఒక కంట్రీ మా యొక్క కరెన్సీకి ఇక్కడ ఉండేటటువంటి డాలర్కో ఇక్కడ ఉండేటటువంటి రేట్ ఎంత అనేటటువంటిది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయిపోయి, లేకుంటే సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది ఇంటర్వెన్షన్ అయిపోయి ఇక్కడ రేట్ అనేటటువంటిది ఫిక్స్ చేసిందంటే వాటిని మనం ఏమని చెప్తామంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది చాలా రకాలుగా జరగచ్చు. ఇప్పుడు మన కంట్రీలో ఉండేటటువంటి ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అని అంటే మన యొక్క గవర్నమెంట్ $1 ఈక్వల్ టు 70 రూపీస్గా ఉండేటటువంటి రేట్ని $1 ఈక్వల్ టు 80 రూపీస్గా కూడా మార్చచ్చు. ఇలా మార్చడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిది పెరిగిపోతాయి. ఎందుకు అని అంటే ఇక్కడ $1కి 70 రూపీస్ ఉండేది 80 రూపీస్ అంటే ఇప్పుడు $1కి 70 రూపీస్కి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ 80 రూపీస్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు అమెరికాలో ఉండేటటువంటి వాడికి మన ఇండియాలో 1 kg షుగర్ కావాలి అని అనుకుందాం. అప్పుడు వాడు $1 ఇస్తాడు. అప్పుడు $1 ఎంత ఉంది? 70 రూపీస్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఏం చేస్తారంటే $1 ఈక్వల్ టు 80 రూపీస్గా పెడతారు. ఇక్కడ $1కి ఇప్పుడు 70 రూపీస్కి కిలో వచ్చేది, ఇప్పుడు 80 రూపీస్కి కిలో కంటే ఎక్కువ షుగర్ వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? మన ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిది పెరగడం జరుగుతుంది. సో ఇలా ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి డొమెస్టిక్ కరెన్సీకి ఉండేటటువంటి వాల్యూని ఇక్కడ తగ్గించుకోవడం జరుగుతుంది. వాటిని మనం ఏమని చెప్తామంటే డీవాల్యూషన్ అంటారు. ఒకవేళ మన కరెన్సీని ఇక్కడ ఉండేటటువంటి ఫారెన్ కరెన్సీతో పెంచుకునేటటువంటి దాన్ని రీవాల్యూషన్ అంటారు. అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఫ్లోటింగ్ అనేటటువంటిది జరిగిందంటే ఇట్స్ ప్యూర్లీ మార్కెట్ అండ్ సప్లైని బేస్ చేసుకొని జరుగుతారు. అదే ఇక్కడ ఉండేటటువంటిది ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంటర్వెన్షన్ అయిపోయి ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అంటే దట్ వన్ ఈజ్ నౌన్ యాజ్ మేనేజ్డ్ ఫ్లోటింగ్ అని అంటారు. మేనేజ్డ్ ఫ్లోటింగ్ అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క డిమాండ్ అండ్ సప్లైకి ఉండేటటువంటి కాన్సెప్ట్ అయినటువంటి ఈ యొక్క ఫిక్స్డ్ కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటటువంటి ఈ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు రెండు కలిసి ఉండేటటువంటి సిస్టమ్ని మనం మేనేజ్డ్ ఫ్లోటింగ్ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఒక కంట్రీ యొక్క జీడిపి జిఎన్పి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క డిమాండ్ పెరిగే కొద్దీ ఇక్కడ ఉండేటటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో మీ యొక్క కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూ ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.